ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకున్నాం కదా. అక్కడ ఒక రాయబడిన మాట ఏంటంటే, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అయితే ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ఇక్కడ మన అంశము మూలవాక్యమేమో ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము. ఈరోజు మన అంశం ఏంటంటే, చిన్నవాటితో గొప్ప కార్యములు చేసిన దేవుడు. అంశం ఏంటి ఈరోజు? చిన్నవాటితో గొప్ప కార్యములు చేసిన దేవుడు. అందులో మొట్టమొదటి ఏంటంటే నేలమట్టి. ఏంటిది? నేలమట్టి. నేలమట్టితో అంటే మట్టితో మనకి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి? ఇప్పుడు నేల మీద మట్టి ఉంటుంది, అవునా? ఆ మట్టి వల్ల ఉపయోగాలు ఏంటి? చాలా రకాల నేలలు ఉన్నాయి. చౌడు నేలలు అని ఉంటాయి, తర్వాత బంకమట్టి నేలలు, తర్వాత ఇసుక నేలలు, తర్వాత సౌడు నేలలు, ఆ తర్వాత ఇంకేముంటాయి మన ఇంకా ఎర్రమట్టి నేలలు. వీటి వలన లాభాలు ఏంటి? ఎర్రమట్టి ఉంది, ఎర్రమట్టి దాంట్లో చెట్లు పెట్టి మనం ఏం చేస్తాం, ఇంటి దగ్గర తోట పెట్టుకొని ఖచ్చితంగా ఏం చేస్తాము? ఎర్రమట్టి వస్తాం. ఎందుకు ఎర్రమట్టి వస్తాము? ఆ ఎర్రమట్టిలో బలం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ బలం ఉండడం వల్ల చెట్టు తొందరగా ఎదుగుతుంది. చెట్టు తొందరగా ఎదిగి పువ్వులను ఇస్తుంది, కాయలను ఇస్తుంది చేస్తాం. ఆ తర్వాత మన బంకమట్టి. బంకమట్టి అంటే అవి ఎక్కడ ఉంటుంది? చెరువుల్లో కుంటలలో ఉంటుంది. నల్లరేగడి అంటాం కదా మనం, ఆ నల్లరేగడి దాంతో ఏం చేస్తారు? చిన్నగా ఉన్నప్పుడు నల్లరేగడి మట్టి తీసుకొచ్చి దాంతో బొమ్మలు తయారు చేసుకొని ఆడుకునేవారు, అవునా? అంటే ఇది అంటే ఆ నేల మట్టితో ఉపయోగం అది. అయితే ఇదే నేల మట్టితో దేవుడు ఏం చేసిండు? దేవుడు ఇదే నేల మట్టితో నరుని సృజించిండు. దేవుడు ఏం చేసిండు? వానను కురిపించిండు. వానను కురిపించి నేలను తడవ చేసిండు. ఇది ఆదికాండం చదవడం మనకు తెలుస్తుంది. ఆ నేలను తడవ చేసిన తర్వాత ఆ నేల తడిచినాక ఆ నేలలో నుండి మట్టి ముద్దను తీసుకొని దేవుడు ఏం చేసిండు? ఆ మట్టితోని ఒక మనిషిని, ఒక ఆకారాన్ని తయారు చేసి ఆ ఆకారానికి ఏం చేసిండు? మనిషిలాగా తయారు చేసి తన ఊపిరిని ఊది ఏం చేసిండు? మనిషిని ఆ యొక్క తోట వేసి ఆ తోటలో మనిషిని పెట్టడం జరిగింది. అంటే చిన్నది మట్టి, చిన్నదైనా కానీ దేవుడు దాని నుంచి ఏం చేసిండు? గొప్ప కార్యాన్ని చేసిండు. అంటే నేల మట్టితో మనిషిని దేవుడు సృజించిండు. మనం కూడా నేల మట్టితో నేను ఏం చేస్తున్నామంటే రకరకాల సృష్టిని చేస్తున్నాం, అవునా? చెట్లను పెంచుతున్నాం అదే నేల నుంచి, అదే మట్టి నుంచి మనం ఆహారం తింటున్నాము. అదే మట్టి నుంచి మనము మనకు తయారయ్యే మనం వాడుకున్న వస్తువులను తయారు చేసుకుంటున్నాము. కానీ దేవుడు ఏం చేసిందంటే ఆ నేల మట్టితోనే నరుని చేసిండు. కానీ దేవుడు చేసిన విధంగానే మనం చేయగలుగుతున్నామా? చేయలేకపోతున్నాము. కానీ ఎప్పుడు సాధ్యమైందంటే మనం ఎప్పుడైతే దేవునిలో భయభక్తులు కలిగి ఉంటామో చిన్న వాటితో కూడా ఎన్నో గొప్ప మేలు చేయొచ్చు, ఎన్నో గొప్ప పనులు చేయొచ్చు అని వాక్యం సెలవుస్తుంది. అందులో నెంబర్ 1 ఏం చెప్పుకున్నాం మనము? నేల మట్టితో దేవుడు ఏం చేసిండు? నరుని నిర్మించడం జరిగింది. ఆ తర్వాత రెండవ అంశం, చిన్నవాటితో గొప్ప కార్యాలు చేసే దేవుడు అన్నాం కదా. అందులో రెండవ అంశం ఏంటంటే కర్ర. ఈ కర్రతో ఏం చేయొచ్చు మనం చెప్పండి? ఈ కర్రతోని ఇల్లు కట్టుకోవచ్చు, అవునా కదా? ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో పోతాం, ఎక్కువ వరదలు తుఫాన్లు వచ్చే ప్రాంతాల్లో పోతే మన దగ్గర స్లాబీలు ఉంటాయి, వాళ్ళకి ఉండవు. ఎందుకు ఉండవు? కొట్టుకొని పోయినప్పుడు వాళ్ళ మీద వాళ్ళు చచ్చిపోతారు. అందుకని ఏం చేస్తారు? వీళ్ళు కర్రలతోనే ఏం చేస్తారు? ఇల్లు కట్టుకుంటారు. ఎదరు బొంగులు అంటే విన్నాం కదా, ఆ ఎదరు బొంగులతో వాళ్ళు మంచిగా పాకలు కట్టుకొని అందులో నివసిస్తారు. ఈ కర్ర మనకి ఏమనిపిస్తుంది? కర్రనే కదా అని చెప్పేసి అనుకుని దాన్ని చీప్ చేసేస్తాం. కానీ ఆ కర్రతోనే దేవుడు గొప్ప అద్భుతం చేసిండు. ఏం చేసిండు చెప్పండి? చెప్పండి. ఆ దేవుడు ఆ కర్రతో అద్భుతం చేసిండు. ఆంటీ చెప్పించండి. మోషే ఏం చేసిండు? ఆ కర్రతోనే దేవుడు మోషేను వాడుకొని ఏం చేసిండు? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిండు. ఒకటి కాదు, 2 పాయలు. అంటే సముద్రం మధ్యలో నీళ్లు విడదీస్తే అక్కడొక ఇక్కడొక పాయ, మధ్యలో ఏమైంది? ఆరిన నేల. ఆ ఆరిన నేల మీదకి వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేసారు? నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు? ఐగుప్తు దేశానికి పోయినప్పుడేమో ఇశ్రాయేల్ ప్రజలు 172 మందితో పోయారు. తిరిగి వచ్చినప్పుడు ఎంతమందితో వచ్చారు?
6 లక్షల మందితో వచ్చారు. 6 లక్షల మంది ఎలా ఆ సముద్రంలోకి వెళ్ళి నడుచుకుంటూ అవతలికి వెళ్ళిపోయారు. చూడండి, నిర్గమకాండము 14వ అధ్యాయము, నిర్గమకాండము 14వ అధ్యాయము 16వ వచనం చూడండి. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. చదవండి 17 కూడా చదవండి. ఇదిగో నేను నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, ఆ ఐగుప్తీయుల హృదయంలో కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. ఇది మొత్తం మనకు 14వ అధ్యాయం మొత్తం చదివితే వాళ్ళు ఐగుప్తు ప్రాంతం నుంచి మోషే వాళ్ళని బయటికి తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసిందంటే అరణ్య ప్రాంతానికి వచ్చారు. అరణ్య ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ ఏం చేసిందంటే వీళ్ళు ఎందుకు మీరు ఆ ఇశ్రాయేల్ ప్రజలను బయటకు వెళ్ళనిచ్చారని చెప్పేసి అక్కడున్న రాజ్యంలో ఉన్న ప్రజలంతా అనేసరికి మళ్ళీ ఫరో ఏం చేసిండు, ఇక కోపం తెచ్చుకొని వెంటనే ఆ ఇశ్రాయేల్ ప్రజల వెంట పడుకుంటూ అరణ్య ప్రాంతానికి వచ్చారు. వచ్చినప్పుడు ఏమైంది, అప్పుడు మనం అరణ్య ప్రాంతానికి వచ్చేసరికి ముందర సముద్రం ఉంది, వెనక ఐగుప్తుల సైన్యం. మరి ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? సముద్రంలో దాటిపోవాలంటే చేయలేము. ఒకవేళ మళ్ళీ ఇక్కడ వీళ్ళకు ఐగుప్తులకు దొరికితే మళ్ళీ కొట్టి తీసుకుపోయి ఐగుప్తు దేశంలోనే పడేస్తారు, మళ్ళీ బానిసలుగా బ్రతకాలి అని చెప్పేసి వాళ్ళు అట్లా ఆలోచిస్తున్నారు. కానీ అక్కడ దేవుడు చేసే గొప్ప కార్యం గురించి మాత్రం వాళ్ళు ఏ విషయంలో కూడా ఆలోచించలేకపోతారు. అప్పుడు దేవుని దగ్గరికి మోషే మరలా వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమన్నాడు, నీ చేతిలో ఉన్న కర్రను తీసుకుపోయి ఏం చేయమన్నాడు చదవడం వల్ల, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. చూడండి ఎంత గొప్ప అద్భుతం చూడు. కర్ర కూడా దేవుని మాట విన్నది. మరి మనిషి ఎందుకు వినట్లేదు దేవుని మాట? ఎందుకంటే మనిషికి తెలివి ఉంది, జ్ఞానం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా నాకు ఇవన్నీ ఇచ్చినాక దేవుడితో నాకేం అవసరం లే అని అనుకుంటున్నారు. అయితే ఇదే కర్రతో మనం నిర్గమకాండంలో చదివితే ఎన్నో గొప్ప అద్భుతాలు చేపించింది దేవుడు. ఆ ఐగుప్తు రాజు దగ్గర పోయినప్పుడు, ఫరో దగ్గర పోయినప్పుడు ఆ మోషతో ఏమంటాడు, నీ కర్ర తీసి అక్కడ అని చెప్పేసి అంటాడు. ఆ ఫరో దగ్గర ఆ కర్ర వేయగానే ఏమైతే కర్ర పామవుతుంది. అయితే ఐగుప్తు దేశంలో ఉన్న మంత్రగాలు కూడా పనిచేస్తారు. కానీ ఈ మోషే వేసిన కర్ర ఉంటుంది కదా, ఆ కర్రని ఏం చేస్తారంటే ఆ సేవకుల యొక్క పాములను మింగేస్తారు. అదే కర్రతోని మళ్ళీ తీసుకెళ్ళి ఆయన ఏటి ఒడ్డున 10 అద్భుతాలు చేస్తాడు. ఆ కర్రతోని ఏం చేస్తాడు, నీటి ఒడ్డునకు వెళ్ళినప్పుడు ఆయన స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు నీళ్ళ మీద కర్ర ఆనియగానే ఏమవుతుంది, నీళ్ళు మొత్తం రక్తంగా మారిపోతాయి. ఆ తర్వాత అదే కర్రను ఆకాశం దిక్కు చూస్తే చిమ్మ చీకటి అవుతుంది, పేర్లు వస్తాయి, కప్పలు వస్తాయి, తర్వాత వడగళ్ళ వాన వస్తుంది, మిడతల దండ వస్తుంది, ఇన్ని రకాల తెగుళ్ళు వస్తాయి ఆ కర్రతో. దేవుడు అంటే ఆ కర్రతో దేవుడు అన్ని గొప్ప అద్భుతాలు చేయించింది మోషే ద్వారా. అంటే మనం చిన్న వస్తువులే కదా, దీంతో ఏమవసరం కదా అని మనం అనుకుంటాం. కానీ ఆ చిన్న వస్తువు అయినా ఎంతో గొప్ప పనికి ఉపయోగపడుతుందని వాక్యం చదువు. చూడండి, ఇదే నిర్గమకాండము 4వ అధ్యాయము 2-5 వచనం చూడండి. నిర్గమకాండము 4వ అధ్యాయము 2-5 వచనాలు. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అడిగాను. అందుకతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేమనెను. అతడు దాన్ని నేల పడవేయగానే అది పామాయను. మోషే దాని నుండి పారిపోయాను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయను.
ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదురు నేను. అంటే చూడండి, ఆ కర్రను ఏం చేయమన్నాడు? నువ్వు కింద పడే కర్రను అన్నాడు. అనగానే ఏమైంది? కర్ర కింద పడేగానే పామైంది. అదే కర్ర ఏం చేసింది? ఆ 6 లక్షల ఇశ్రాయేళ్ల ప్రజల్ని సముద్రపు యువతల నుంచి అవతలికి నడిపించింది. అదే కర్ర ఎవరు ఐగుప్తు సైన్యాన్ని మొత్తము సర్వనాశనము చేసేసింది. తర్వాత మూడో అంశం ఏంటిది? కుండ. మూడో అంశం ఏంటిది? కుండ. కుండ దేనికి ఉపయోగిస్తాం మనము? చెప్పాలి. మంచినీళ్ళకు ఉపయోగిస్తాము. ఇక అంటే కుండతో చాలా రకాలు ఉన్నాయి. ఎండాకాలం వచ్చిందంటే మనం ఫ్రిడ్జ్ నీళ్ళు తాగుతామా, కుండ నీళ్ళు ఎక్కువ తాగుతామా? కుండ నీళ్ళే. ఎంత పెద్ద ఫ్రిడ్జ్ ఉన్నా ఖచ్చితంగా కుండ నీళ్ళు అయితే తాగుతాం. ఎందుకు కుండ నీళ్ళు తాగుతాం అంటే, కుండ అనేది ఏంటంటే ఈ మట్టిలో నుంచి సృష్టించబడింది కాబట్టి ఆ మట్టిలో ఉన్న సమస్త గుణాలను తీసుకొని మనకు మంచి చల్లటి నీళ్ళు అందిస్తుంది ఆ కుండ. అయితే అటువంటి కుండతోని దేవుడు ఏం చేసింది తెలుసా? ఏం చేసిండో? మిద్యానీయులను తరిమేసిండు ఆ కుండలతోని. అరే, కుండలతో మిద్యానీయులు ఎట్లా తరుముతానండి అని మీరు అనుకోవచ్చు. అర్థమైందా? ఇంత చిన్న కుండ అంత పెద్ద మిద్యానీయుల సైన్యాన్ని ఎట్లా తరుగుతుంది? అసలు నువ్వు ఎట్లా చెప్తున్నావు? నువ్వు జోక్ చేస్తున్నావా అని మనం అనుకోవచ్చు మనసులో. కానీ దేవుడు ఏ వస్తువునైనా పనికి వచ్చే పాత్రగా చేయగలడు. ఆ కుండ తీసుకొని ఏం చేస్తారంటే ఆ కుండతోని మిద్యానీయుల ప్రజలు మిద్యానీయుల సైన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇశ్రాయేలు దగ్గర నుంచి వాళ్ళను పారిపోయేటట్టు చేస్తారు. చూడండి, ఇది న్యాయాధిపతులు 7వ అధ్యాయము 7వ అధ్యాయము 19 నుంచి 23 వరకు చదవండి అన్న. అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మంది ఆ దండు పాలన కొట్టుకొని పోయి బూరలను ఊది తమ చేతులలో ఉన్న కుండలను పగలగొట్టిరి. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతిలో దివిటీలను కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. వారిలో ప్రతి వాడును తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయచ్చు పారిపోయిరి. ఆ 300 మంది బూరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోను ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగు వాని మీదకి త్రిపెను. దండు శరీరాతు వైపునున్న బెత్షిత్తా వరకు తబ్బాతు వద్దనున్న అబెల్మెహోలా తీరం వరకు పారిపోగా నఫ్తాలి గోత్రంలో నుండి ఆషేరు గోత్రంలో నుండి మనష్షే గోత్రం అంతట్లో నుండి పిలిపింపబడిన ఇశ్రాయేలీయులు కూడుకొని మిద్యానీయులను ఏం చేశాడు? తరిమి వేసేసిందంట. అసలు ఆ కుండల వలన లాభం ఏంటి? అక్కడ ఎంతమంది ఉన్నారు? 300 మంది మాత్రమే ఉన్నారు. 300 మంది ఉండి వాళ్ళు ఏం చేసినంటే కుండలను రెడీగా చేసుకున్నాడు. ఎందుకు రెడీగా చేసుకున్నారంటే, ఒకసారి మనము ఇదే 7వ అధ్యాయము మొదటి వచనాల నుంచి మనం చదువుకుంటే అది క్లియర్గా మనకి ఇంకా అర్థమవుతుంది. అయితే అసలు 300 మందిని ఎందుకు తీసుకొని పోయిండు? ఆ కుండలను ఎందుకు తీసుకొచ్చిందంటే, ఒకసారి మనము 1వ వచనం నుంచి చదువుకుంటుందాం చూడండి. అప్పుడు
ఎరుబయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరూ సేవకులను లేచి హరోదు బావి వద్దకు దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాలెము వారికి కనబడెను. యెహోవా, నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యాలను అప్పగింప తగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నా రక్షణ కలుగజేసును అనుకొని నా మీద అచ్చయపడుదురేమో. కాబట్టి నీవు ఎవరు భయపడి వణుకుచుండునో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినున్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చాను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. అక్కడ 22,000 మంది ఉంటే ఆ 22,000 మందిలో ఎంతమంది అంటే 300 మంది మాత్రమే ఎవరితో గిద్యోనుతో ఉన్నారట. ఆ 300 మందితోని వాళ్ళకు ఒక పరీక్ష పెట్టిరు. అక్కడ ఏం పరీక్ష అంటే చూడండి, 4వ వచనం, 10,000 మందిని ఇచ్చి ఉండగా యెహోవా, ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, నీ యొద్దకు వారు దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించదను కనుక నీతో కూడా పోవాలనని నేను ఎవరిని గూర్చి చెప్పుదునో వాడు మీతో పోవలను. ఇప్పుడు నీతో పోకూడదని ఎవరిని గూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చెను. అతడు నీళ్ళ యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతికినట్టు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వాణిని త్రాగుటకు మోకాల్లోని కృంగిన ప్రతి వాణిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో చెప్పాను. చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళని కృంగిరి. అయితే ఇక్కడ పరీక్ష పెట్టినప్పుడు ఏం చేసినట్టే, మనం నీళ్లు తాగే విధానం కూడా తేడా ఉంటుంది. కొంతమంది దోశలు పట్టుకొని తాగుతారు, కొంతమంది ఏమో వంగి తాగుతారు, ఇంకొంతమంది ఏమో కుక్క గతికినట్టు అంటే మనం నీళ్ళలోకి నోరు పెట్టి తాగుతారు. అయితే ఎవరైతే చేతులు పట్టుకొని తాగిరో ఆ 300 మందిని తీసుకొని పోయి ఏం చేస్తాడు, ఈ 300 మందితోనే మీరు మిద్యానీయులను తరిమెదరు అని చెప్పేసి అని దేవుడు ఆ మిద్యానీయులకు ఏం చేస్తాడు చెప్తాడు. మీరు కుండలను సిద్ధం చేసుకోండి. అధ్యాయం మొత్తం చదువుతామంటే క్లియర్గా అర్థమవుతుంది. మీరు కుండలను సిద్ధం చేసుకోండి, నేను ఎప్పుడైతే ఏం చెప్తానో నేను చెప్పినట్టు మీరు పాటించండి. పాటించినప్పుడు ఆ భయానికి వాళ్ళు పారిపోతారని చెప్పేసి ఆ దేవుడు ఏ విధంగా అయితే మిద్యానీయులు చెప్పిండో, ఆ మిద్యానీయులకు ఓడిపోతారని చెప్పిండో, గిద్యోను అదే విధంగా చేసి చివరికి ఏం చేసిండు, ఆ కుండలను ఒకేసారి అందరూ 300 మంది ఒకేసారి కుండలు పగలు కొట్టేసరికి ఆ శబ్దానికి వాళ్ళు ఏం చేసినట్టు, ఆ శబ్దానికి ఆ బూరలు ఊదేదానికి ఏదో అయి జరిగింది అని చెప్పేసి అక్కడ ఉన్న శత్రువులు మొత్తం ఏం చేసినట్టు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అంటే దేవుడు చిన్న కుండలతోని ఎంతో గొప్ప అద్భుతాలు చేసింది. ఆ అద్భుతాన్ని నేడు మనం ఏం చేస్తున్నాం, అదే కుండలో చల్లటి నీళ్ళు మనం ఏం చేస్తున్నాము, సేవించగలుగుతున్నాం. తర్వాత 4వ అంశం, చిన్నవాటితో గొప్ప కార్యాలు చేసే దేవుల్లో 4వ అంశం ఏంటంటే గాడిద యొక్క దవడ ఎముక. గాడిద దవడ ఎంత పెద్ద ఉంటే ఇంత ఉంటుంది, అవునా? ఆ గాడిద ఎముక దవడ ఎముకతోని ఏం చేసిందంటే ఒక వ్యక్తి 1000 మందిని చంపిండంట. ఎవరు ఆ వ్యక్తి? ఎవరైనా చెప్పాలి. గాడిద దవడ ఎముకతోని ఒక వ్యక్తి 1000 మందిని చంపినట్ట. ఎవరైనా అంటే మీరు బైబిల్ చదువుతలేరా? ఇవి మన చిన్నప్పటి నుంచి విన్న కథలు ఇవన్నీ. అంటే కథలు అంటే కథలు కాదు, చిన్నప్పటి నుంచి తెలుసుకున్న విషయాలు ఇవన్నీ. ఎవరైనా సంసోను. ఎవరు? సంసోను ఏం చేసిండు, ఆయనను ఫిలిస్తీన్లు ఇబ్బంది పెట్టినప్పుడు ఆయన బలం ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఆ ఫిలిస్తీన్ ప్రజలు సంసోనును ఇబ్బంది పెట్టినప్పుడు ఆయన ఏం చేసిందంటే అక్కడ చచ్చిపడిన గాడిద ఎముక దొరికితే ఆ ఎముకను తీసుకొని ఈ గాడిద ఎముకతో 1 కుప్పను 2 కుప్పలను చంపిందని చెప్పేసి, అంటే ఒక్క దవడ ఎముక తీసుకొని 1000 మందిని చంపేసిందంటే అసలు ఎంత బలం ఉంటే ఆ పని చేయగలుగుతాం మనం. ఏదో నేను మన సినిమాలో చూసినట్టు కాదు, 100 మందిని చంపితే వీరుడు ధీరుడు అనేదో మనం సినిమా స్టోరీలు చూస్తాం కదా, అంతకంటే భయంకరమైన రియల్ స్టోరీ ఇది. అదేమో సినిమా వరకు పరిమితం, కానీ ఇది రియల్గా జరిగింది. ఇది సంసోను జీవితంలో జరిగింది. ఇది చూడండి, చూసుకుందాం ఒకసారి. సంసోను ఇబ్బంది పెట్టినప్పుడు అతను ఏ విధంగా ఆ ఫిలిస్తీన్లను ఏ విధంగా కొట్టి చంపిండో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. న్యాయాధిపతులు 15వ అధ్యాయము, న్యాయాధిపతులు 15వ అధ్యాయము
14 నుంచి 16 వచనాలు. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతను ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన త్రాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె ఆయను, సంకెళ్లను అతని చేతి మీద నుండి విడిపోయెను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముక కనుగొని చెయ్యి చాపి పట్టుకొని దాని చేత ఎంతమంది చంపినంట? 1000 మంది మనుషులను చంపెను. అప్పుడు సంసోను, గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నానని అనెను. అయితే ఎందుకు ఈయన ఈ యొక్క గాడిద దవడ ఎముకను తోని ఇంతమందిని చంపడానికి కారణం ఏంటి అంటే, ఈ యొక్క ఫిలిష్తీయులు ఏం చేసిందంటే సంసోను వారి తోటలను నాశనం చేసిండు. ఆ సంసోను ఎందుకు ఈ పని చేసిందంటే, ముందు అధ్యాయాలు చదువుకుంటే ఆ 8, 10, 11, 12, 13 అధ్యాయాలు చదువుకుంటే ఈ యొక్క సంసోను దేవుని చేత ఏర్పాటు చేసుకునబడిన వ్యక్తి. ఆ ఏర్పాటు చేసుకోబడిన వ్యక్తి ఏం చేసిందంటే, వాళ్ళ తల్లి తన గర్భంలో ధరించినప్పుడు ఏమంటే, అతను పుట్టిన తర్వాత అతని తల వెంట్రుక మీద మంగళ కత్తి వేయకూడదు అని చెప్పి చెప్తారు. ఆ వ్యక్తి యొక్క బలం అంతా ఎక్కడ ఉందంటే ఆ యొక్క జుట్టులోనే ఉంటుంది. అయితే ఈయన పెరిగి పెద్దవాడైన తర్వాత ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమెను ప్రేమించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, సరే నా కొడుకు నా బిడ్డని నీకు ఇస్తా అని చెప్పేసి అని వాళ్ళు ఒప్పందం చేసుకొని కొన్ని రోజుల తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిపోతే, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వచ్చిన తర్వాత నువ్వు రాలేవనుకొని నీ స్నేహితునికి ఇచ్చి పెళ్లి చేసిన అని చెప్పేసి అని తండ్రి అన్నప్పుడు అతనికి బాగా కోపం వేసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక అదంతా మనం చదువుతుంటే క్లియర్గా అర్థమవుతుంది. కొన్ని రోజుల తర్వాత ఆమె భార్యను తీసుకుందామని పోయేసరికి వాళ్ళు ఏం చేశారంటే తనను మోసం చేసిరని చెప్పేసి ఆ మోసాన్ని తట్టుకోలేక వాళ్ళ ఏ తోటలను నాశనం చేస్తారంటే గోధుమ తోటలు మొత్తం వాళ్ళని ఏం చేస్తారు, వాళ్ళ ఉన్న తోటలను నాశనం చేస్తారు. నాశనం చేసిన తర్వాత పట్టుకొని వాళ్ళని ఏం చేస్తారంటే బంధిస్తారు సంసోను. ఆయన అయిన తర్వాత సంసోను బంధించినప్పుడు ఆ సంసోనుకి ఏం చేస్తారంటే ఆయన బలం ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఆ దెలీలా ఎవరిని సంసోను మోసం చేసే ప్రయత్నం, ఎన్నిసార్లు మోసం చేసే ప్రయత్నం చేసినా ఆమె ప్రయత్నాన్ని అంటే ఆయనలో ఉన్న నిజాన్ని చెప్పనప్పుడు ఏం చేస్తారంటే ఇక నేను ఫిలిష్తీయుల మీద ఫోన్ చేస్తా అంటే ఫోన్ కాదు, వాళ్ళకి సమాచారం అందిస్తుంది. నేను సంసోను బంధించిన, ఇక మీరు వచ్చి సంసోను పట్టుకొని పోండి అని చెప్పేసి కాలు చేతులు కట్టేసరికి ఎప్పుడైతే ఇక ఫిలిష్తీయులు వస్తున్నారు అని అనగానే ఎమ్మటే ఇట్లా అనేసరికి కట్లను ఏమైపోతాయి, మొత్తం కట్టబడిన తాళ్ళు. అంటే ఇప్పుడు కాల్చినప్పుడు తాడు ఏ విధంగా అయితే మాడి మసైపోతుందో ఈయన చేతిలో ఉన్న తాళ్ళు బలంగా ఇట్లా అనేసరికి ఏమవుతుంది, తాళ్ళు మొత్తం విడిపోయి అక్కడ పచ్చి గాడిద దవడ ఏమైనా కనబడగానే దాన్ని తీసుకొని ఆ 1000 మందిని ఏం చేస్తున్నా అక్కడనే చంపపడేస్తారు. అంటే అతని మీదికి దేవుని ఆత్మ రాగానే ఏం చేస్తాడు, ఆ యొక్క చేతిలో ఉన్న కట్లు కాళ్ళకున్న బంధాలు మొత్తం తెగిపోయి ఆ గాడిద దవడ వెనుక తీసుకొని ఏం చేస్తాడు, ఆ 1000 మందిని చంపేస్తాడు. మరి ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకు? ఆయన ఉన్న వెంట్రుకల నుంచి వచ్చిందా? అక్కడ క్లియర్గా రాయబడ్డది. ఏం రాయబడ్డది? యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున 14 వచ్చిన 2వ భాగం చూడండి. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా, అంటే మన శత్రువు దొరికిండు ఇక మనం చంపేద్దాము రండి అని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులను కట్టబడిన త్రాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలన ఆయను, సంఖ్యలను అతని చేతుల నుండి విడిపోయాను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని దాన్ని చాచి తీసుకొని 1000 మంది మనుషులను చంపేశాడు. అంటే దేవుని ఆత్మ ఎప్పుడైతే ఆయన మీదకి వచ్చిందో ఆ బలం రాగానే వాళ్ళందరినీ ఏం చేసిండు, 1000 మందిని చంపేసిండు. మరి ఇప్పుడు అదే పచ్చి దవడ ఎముక తీసుకొని మనం ఏమైనా చేయగలుగుతామా? దానివల్ల నేను గొప్ప అద్భుతం చేయగలుగుతాం? మనం చేయలేము. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారి చేతిలో ఏ చిన్న ఆయుధమైనా ఏమవుతుంది, అది పనికి వచ్చే ఆయుధంగా మారుతుంది. ఇది పనికి రాదు, కానీ సంసోను చేతిలో పడింది అంటే దేవుడు సంసోను చేతికి ఇచ్చేసి ఏం చేసిండు, శత్రువులను అందరినీ హతం చేసిండు అని వాక్యం సెలవిస్తుంది. ఆ తర్వాత
ఐదో అంశం ఏంటంటే రాయి. మొట్టమొదటి అంశం ఏంటిది? నేలమట్టి. రెండవ అంశము కర్ర. మూడవది కుండ. నాలుగవది గాడిద దవడ ఎముక. ఐదవది రాయి. రాయితో మనం ఎన్ని లాభాలు ఉన్నాయో చెప్పండి. రాళ్ళతో మనం ఏం చేస్తాము చెప్పాలి? ఇల్లు కట్టుకుంటాం. ఒకప్పుడు రాళ్ళతో ఇల్లు కట్టినాం, పునాది మన బేస్మెంట్ అదే కట్టినాం, ఇల్లు కూడా అదే కట్టినాం. నేను ఏమైంది? ఆ రాయి ప్లేస్లో ఇటుక వచ్చింది, మట్టితో తయారు చేసిన ఇటుక వచ్చింది. అయితే ఇప్పటికీ పాతకాలంలో ఉన్న ఇండ్లు రాతి మీదలే ఉన్నాయి. మేము మా ఊర్లో ఉన్న మా సొంత ఇల్లు భీమన్పల్లిలో ఉన్నది, అది రాతి మీదనే. అంటే అప్పుడు పూర్వకాలంలో మనం కట్టుకున్న ప్రతి ఒక్కటి ఏంటంటే రాయి. అటువంటి రాయి ఒక వ్యక్తి చేతిలో పడి ఏమైంది? ఆ వ్యక్తి చేతిలో పడ్డ తర్వాత గొప్ప మహారాజుగా మారిండు. ఆ రాయి ఎంత ఉందంటే చిన్న రాయి. ఎవరైనా? దావీదు. ఎవరిని చంపిండు? ఆ చిన్న రాయితో ఎవరిని చంపిండు? గొలియాతు. ఇప్పుడు మనం పెద్ద పెద్ద గణితాలు అయితేనేమో మన పునాదికి ఉపయోగపడతాయి, ఆ తర్వాత గోడ కట్టడానికి ఉపయోగపడతాయి. మరి చిన్న గులకరాయి దేనికి ఉపయోగపడుతుంది? అది మనకైతే ఏంటికి ఉపయోగపడదు, అవునా కదా? ఇప్పుడు ఆ గులకరాయి మనకు దేనికి ఉపయోగపడదు. ఒకవేళ దాంతో కొట్టినా ఎవరు రావాడు. కానీ ఆ రాయి ఎవరి చేతిలో పడింది? దావీదు చేతిలో పడింది. దావీదు చేతిలో ఆ రాయి పడ్డ తర్వాత ఏమైంది? ఆ దావీదు గొలియాతు ఎంత పెద్దోడు? 6 మూరల జానుల పొడుగు. అంటే దాదాపు నాకు తెలిసి ఈ బిల్డింగ్ అంత పొడుగు ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం మామూలుగా మనిషి పొడవు ఎంత అంటే 2 మీటర్లు, 2.5 మీటర్లు, 3 మీటర్ల లోపే ఉంటారు. 4 అడుగులు, 5 అడుగులు, 6 అడుగుల మనిషి ఉంటారు. 6 అడుగుల మనిషి అంటే దర్వాజలో పట్టాడు. ఇట్లా వాడు పోవాలంటే తల మొత్తం ఉంచుకొని బయటికి వెళ్ళిపోవాలి. అంటే అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. ఆ వ్యక్తి యొక్క పర్సనాలిటీ తెలుసుకోవాలనుకుంటే మనము ఆ అధ్యాయం చదివితే మనకు క్లియర్గా అర్థం. మొదటి సమూయేలు గ్రంథం చదివితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, మొదటి సమూయేలు ఆయన ఎంత పెద్దవాడు, ఎటువంటి వాడు. 17వ అధ్యాయము, మొదటి సమూయేలు 17వ అధ్యాయము 38 నుంచి 51 వచనాల వరకు. 17వ అధ్యాయము 38, 51, 38 నుంచి 51 చదవండి. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుకలేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళ కలిగినది లేనిది చూచుకున్న తర్వాత దావీదు ఇవి నాకు వాడుకలేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి చెప్పండి ఏం చేసినట్టు? అక్కడ ఏం చేసినట్ట? తన కర్ర చేత పట్టుకొని ఏటిలోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యుద్ధనున్న చిక్కంలో ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీని చేరువకు పోయెను. చూడండి, డాలు మోయివాడు తన ముందు నడవగా ఆ ఫిలిస్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారజూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటివాడును రూపసీయునై ఇండుట చూచి అతని తృణీకరించెను. ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరుట దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా దావీదు నీవు ఇక్కడ బాగునండి, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు.
అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించెను. నేను నిన్ను చంపి నీ తల ఎగవేత్తును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఎత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించనని చెప్పెను. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతని ఎదురుగా పోగా అతడు వాని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తుకొని పోయి చూడండి తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వంశలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వర్షలతోనూ రాయితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తుకొని పోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేశను. ఫిలిష్తీయులు తమ శూరుడు చచ్చి ఉంట చూచి పారిపోయిరి. చూడండి అక్కడ ఏం చేసిందంటే ఇదంతా ఎందుకు చదివిచ్చినానంటే మనం డైరెక్ట్ రాయి తీసుకొని చంపిండి అనేది మనకు చెప్తే అర్థం కాదు. ఎందుకు అంటే దేవుడు చేసే గొప్ప కార్యం అది. ఏమన్నాడు ఇక్కడ దావీదు రాజు ఏమన్నాడు? ఒకటే మాట్లాడు, నేను కాదు యుద్ధం చేసేది, యుద్ధము యెహోవాదే. అది ఉన్నాడు. ఏంటి నేను కుక్కర్ అనుకుంటున్నావా, చిన్నగా కట్టెతో వస్తున్నావు అని చెప్పాను. అంటే కుక్కనా అంటే దీన్ని బట్టి చూస్తే ఆ వ్యక్తి ఎంతో పొడవైన వ్యక్తి. అందులో దావీదు మళ్ళీ చిన్నవాడు, 12-15 సంవత్సరాల లోపువాడు. అటువంటి వ్యక్తి ఒక ఉదాహరణకు పొడవుగా ఉన్న వ్యక్తి దగ్గర మనం పొట్టి ఉన్నవారు నిలబోతే ఎలా ఉంటుంది? ఇంతే కనిపిస్తాం. అయితే హేళన చేస్తున్నాడు, నువ్వా నన్ను చంపేది, నువ్వు నా చేతిలో ఈరోజు నువ్వురా నా చేతిలో వచ్చేది, నిన్ను ఆకాశ పక్షులకు వీటికన్నిటికీ ఎలాగా వేసేస్తాను అని చెప్పేసి దావీదును చంపడికి పోతే దావీదు ఏం చేస్తున్నాడు? తన సైన్యం తట్టిపోయి ఆ సంచిలో నుంచి రాళ్ళు తీసి వరుసలో తిప్పి గిరగిర తిప్పి ఏం చేసిండు? గొల్యాతును కొట్టిండు. గొల్యాతును కొట్టేసరికి ఆ గొల్యాతు కరెక్ట్ నుదుట తగిలింది. అయితే ఆయన నుదుటనే ఎందుకు కొట్టిందంటే ఇప్పుడు యుద్ధానికి వెళ్ళే ప్రతి ఒక్క సైనికుడు కానీ ప్రతి ఒక్క సిపాయి ఎవరైనా కానీ ఏం చేస్తారంటే సర్వాంగ కవచం ధరించుకుంటారు. అంటే ఎక్కడ కొట్టినా, రాయితో కొట్టినా కానీ తర్వాత కత్తితో కొట్టినా కానీ దిగకుండా వాళ్ళు ఏం చేస్తారంటే శరీరాన్ని కప్పుకొని పోతారు. అటువంటి కప్పుకొని పోయినప్పుడు ఏ జంతువులు కొట్టినా దెబ్బ తగలదు. అయితే ఈ యొక్క ఫిలిష్తీయుడు ఏం చేసిందంటే అంతా పెట్టుకున్నాడు కానీ ఓన్లీ ఈ కళ్ళ వరకు ఈ నుదుటి భాగం వరకు మాత్రమే కప్పుకోలేకపోయాడు. దావీదుకు అదే చూసి కొట్టింది అక్కడ డైరెక్ట్. ఆ వరుసలు వేసుకొని కలిగిన తిప్పి కరెక్ట్ ఈ యొక్క నుదుటి బొట్టు పెట్టుకున్న ప్రాంతం అంటారు కదా, కరెక్ట్ ఆ ప్లేస్లో కొట్టేసరికి ఏమైంది? వెంటనే కింద పడిపోయేసరికి దావీదు పరిగెత్తుకెళ్ళి వాని కత్తి తీసే వాని తలని నరికివేసింది. అయితే అట్లా చేయడానికి కారణం ఏంటంటే ఆ ఫిలిష్తీయుడు ఏమని చెప్తుంది తెలుసా? జీవం గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వారిని చంపి ఇశ్రాయేల్లో నుండి ఈ నిందను తొలగించిన వానికి బహుమతి ప్రకటిస్తా అని చెప్పేసి అని ఎవరు మన సౌలు చెప్పినప్పుడు ఈ యొక్క దావీదు మహారాజు పోయి ఏం చేస్తాడు? ఆ ఫిలిష్తీయుని నేను చంపుతా, ఆ గొల్యాతుని నేను చంపుతా, ఎందుకంటే యుద్ధం చేసేది నేను కాదు, ఎవరంటే నా దేవుడైన యెహోవాని యుద్ధం చేస్తాడని చెప్పి ఆ చిన్న రాయితోని ఏం చేస్తాడు? ఆ గొల్యాతును కొట్టి చంపేస్తాడు.
సైనికులందరూ ఏం చేస్తారు, మన యుద్ధానికి ముందైన యుద్ధం ఆవిడే చనిపోయినాక మనం ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. ఇప్పుడు యుద్ధంలో వెళ్ళినప్పుడు ఎవరైతే యుద్ధానికి పెద్ద ఉంటాడో వాడు చచ్చిపోయిననుకో, చచ్చిపోతే మిగతా సైనికులంతా ఏమవుతారు, పారిపోతారు. అంటే ఈ విధంగా తరిమి 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 వాళ్ళని ఏం చేశారు, ఈ ఫిలిస్తీన్లను చంపేయడం జరిగింది. తర్వాత చివరి అంశం ఏంటంటే 5 రొట్టెలు 2 చేపలు. ఎన్ని రొట్టెలు ఎన్ని చేపలు? 5 రొట్టెలు 2 చేపలు. ఇప్పుడు 5 రొట్టెలు అంటే మనం సరిపోతాయా? ఒక్క రొట్టె, ఇప్పుడు ఒక్క రొట్టె ఒక తిన్నప్పుడు 5,000 మందికి పంచిపెట్టని వాక్యం చెప్తుంది. కానీ ఆ 5,000 మందికి ఇతికిత ముక్కిచ్చినా కూడా సరిపోదు. అవునా కాదు? ఆవగింజంత చింపి ఇచ్చినా కానీ సరిపోదు. కానీ అటువంటి 5 రొట్టెలు 2 చేపలను దేవుడు ఎంతమందికి పంచిపెట్టాడు? 5,000 మందికి పంచిపెట్టాడు. అంటే ఈ 5,000 మంది ఎవరెవరు? పిల్లలను స్త్రీలను గాక ఓన్లీ పురుషులు మాత్రమే 5,000 మంది. మరి మిగతా వాళ్ళు లెక్కలోకి రాలేదా? అంటే అక్కడ ఎంతమంది ఉండొచ్చు, లెక్కలేదు మనకు. పిల్లలను స్త్రీలను కాక 5,000 మంది పురుషులు 5,000 మంది తిన్నట్టుంది. మళ్ళీ అందరూ తిన్న తర్వాత ఇంకా ఎన్ని గంపలు ఎత్తిరంట? ఎన్ని గంపలు ఎత్తిరు? 12 గంపలు. ఇప్పుడు మనము 5 రొట్టెలు మన ఇంట్లో ఉంటేనే మన పిల్లలకు మనకు మన కుటుంబానికి సరిపోతుందా? మన పిల్లలు ఏం చేస్తారు, డాడీ నాకు రొట్టె కావాలని చెప్పేసి 1 తింటాడు, లేదు 2 అంటాడు, ఇంకా కొంచెం అయితే 3 కూడా తింటేస్తారు. కానీ ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలను అవి ఎవరి చేతిలో పడ్డాయి? ఒక పిల్లవాని చేతిలో నుంచి ఎవరి దగ్గర పడ్డాయి? జీవం గల దేవుని చేతిలో పడేసరికి అది గొప్పగా ఆశీర్వదింపబడ్డది. ఆ గొప్పగా ఆశీర్వదింపబడిన తర్వాత అక్కడున్న వాళ్ళందరూ సంతృప్తిగా తిన్న తర్వాత ఆ ముక్కలన్నీ మళ్ళీ జత చేస్తే 12 గంపలు ఎత్తిరని వాక్యం. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 16వ వచనం చూడండి. 14వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ఇక్కడ ఏముందంటే 15 వచ్చి చదువుకుందాం. 15 కాదు, మనము 13 నుంచి చదువుకుంటే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశంలోకి ఏకాంతంగా వెళ్ళెను. జనసమూహము ఆ సంగతి విని పట్టణం నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. సాయంకాలం అయినప్పుడు శిష్యులైన యుద్ధకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికి ప్రొద్దుపోయాను. ఈ జనులు గ్రామములకు వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కోటకి వారిని పంపివేయమని చెప్పిరి. యేసు, వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, వాటిని నా యుద్ధకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుమని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశపు వైపు కన్నులెత్తి ఆశీర్వదించి, అంటే ఇక్కడ ఆశీర్వదించి అనే పదం దగ్గర ఫుట్నోట్ 1 ఉంది. ఏం చేసిందంటే దేవునికి స్తోత్రాలు తెలియజేసిండు. ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు ఎంతమంది? 5,000 మంది పురుషులు. అంటే స్త్రీలను పిల్లలు కాక, అంటే పురుషులే 5,000 మంది వచ్చిరంటే ఇంకా మరి పిల్లలు స్త్రీలు వచ్చి ఇంకెంతమంది వచ్చి ఉంటారు? దరిదాపు వాళ్ళు కూడా 1000 మంది పైన ఉండొచ్చు కదా. చూడండి, అంటే దేవుని చేతిలో పడ్డ చిన్నవి ఆ 5 రొట్టెలు 2 చేపలు. చేప అంటే పెద్ద పెద్ద చేపలు కాదు, చిన్న చిన్న మనం ఇంటిగా వేసుకుంటాం కదా, చందమామ చేపలని, ఆ ముక్కు చేపలని, ఇటువంటి చిన్న చేపలు. అవి 2 చేపలు. ఆ కుమారుడు గొర్రెలు కాసుకొని వెళ్తున్నాడు, నా కుమారుడు తిండికి ఇబ్బంది పడదని చెప్పేసి ఆ తల్లి ఆ 5 ఎవల రొట్టెలను ఆ 2 చేపలను బాబా వెళ్ళబోయే వ్యక్తికి, ఆ బాబుకి ఏం చేసిండు? చిన్నవాడు వద్దంటే పిల్లాడు కదా, వానికి మన మధ్యాహ్న భోజనం కట్టించి పంపిస్తే ఆ మధ్యాహ్న భోజనమే ఎంతమందికి భోజనంగా మారింది? 5,000 మంది పురుషులకు మరియు స్త్రీలు పిల్లలు కాకుండా వీళ్ళందరికీ భోజనంగా మారింది. అది ఎవరి చేతిలో పడ్డది? అది ఆ 5 రొట్టెలు 2 చేపలు ఎవరి చేతిలో పడ్డాయి?
జీవం గల దేవుని చేతిలో పడినాయి కాబట్టే అవి ఆ విధంగా అందరికీ సరిపడా కడుపు నిండా తిన్నారు. అందరూ కడుపు నిండా తిన్న తర్వాత మిగిలిన ముక్కలను ఎత్తితే అవి ఎన్ని అన్నాయట? 12 గంపల నిండా ఎత్తిరని వాక్యం సెలవిస్తుంది. ఆ తర్వాత ఇంకో చదువుకుందాం. మత్తయి సువార్త చదువుకున్నాక మార్కు సువార్త కూడా చదువుకుందాం. చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. ఇక్కడనేమో ఏం చెప్పారు? 5 యవ్వన రొట్టెలు ఉన్నాయి అని చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే వాళ్ళనే మీరు కొనుక్కొని రమ్మని చెప్పండి. ఒక్కొక్క రొట్టె కొనాలంటే ఎన్ని పైసలు అవుతాయో పైసలతో సహా ఇక్కడ రాయబడ్డ. చూడండి ఎక్కడుందంటే 36వ వచనం. చుట్టుపక్కల ప్రదేశములకు గ్రామములోను వారు వెళ్ళి భోజనము కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పాను. అందుకైనా మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు మేము వెళ్ళి 200 దేనారములు రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని చెప్పి. 200 దేనారములు అంటే 106 రూపాయలు కావచ్చంట ఇంచుమించు. అంటే 106 రూపాయలు అంటే 106 రూపాయలు అంటే ఇప్పుడు మనకు లెక్క లేకపోవచ్చు, కానీ ఆ కాలంలో 106 రూపాయలు అంటే కోటీశ్వరులతో సమానం. అంటే 106 రూపాయలు మాకు ఎక్కడ దొరుకుతాయి? మేము ఎక్కడి నుంచి తేవాలి? ఈ జనాలందరికీ అన్నం పెట్టాలంటే మేము అంటే ఆ రొట్టెలు ఇవ్వాలంటే మేము ఎక్కడి నుంచి తేవాలని చెప్పేసి అన్నప్పుడు అక్కడ ఏమన్నాడు? మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నామంటే చిన్న 2 రొట్టెలు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, వాటిని తీసుకొని వాళ్ళను మీరు కూర్చోబెట్టండి, వారికి భోజనం సిద్ధపరుస్తా అన్నప్పుడు అక్కడ దేవుని వెంట ఉన్న శిష్యులకు డౌట్ రావచ్చు. ఏంటంటే ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇంతమందికి ఎలా వంచి పెట్టాలి? దేవుడే వీళ్ళందరినీ లైన్లో కూర్చోమని చెప్పిండు, ఎట్లా అసలు ఏం చేయాలి అని వాళ్ళు ఆలోచించుండొచ్చు. అవునా కదా? మనం కూడా ఆలోచించామా? ఇప్పుడు మన ఇంట్లో ఒక ఫంక్షన్ చేస్తాం. ఫంక్షన్ చేసినప్పుడు 250 మందికి మనం ఎస్టిమేషన్ వేస్తే 300 మంది వేసినప్పుడు మనం ఏం ఆలోచిస్తాం? అప్పుడు వామ్మో 300 మంది వచ్చారు, ప్లేట్లు అయిపోతున్నాయి, ఆడ అన్నం అయిపోతుంది, కూర అయిపోతుంది, ఎట్లా అని ఆలోచిస్తాం. అంటే ఆ రోజు ఆనాడు శిష్యులు కూడా అదే విధంగా ఆలోచించవచ్చు. ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇంతమందికి ఎలా సరిపోతాయి, దేవుడు ఎలా పెడతాడు అనుకున్నారు. కానీ అది ఎప్పుడైతే దేవుడు దాన్ని తీసుకొని కృతజ్ఞతాస్తుతులు దేవుడికి చెల్లించి ఇచ్చిండో అది ఏంటంటే సమృద్ధిగా మారిపోయింది. ఆనాడు కానా పెళ్లిలో కూడా ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఏం చేసిండు దేవుడు? ఆ బాణలలో నీళ్లు పోయండి అన్నాడు. నీళ్లు పోసిన తర్వాత ఆ నీళ్ళని ఏం చేసిండు దేవుడు? ద్రాక్షరసంగా మార్చిండు. అంటే దేవుడి చేతిలో పడితే ఏ చిన్న వస్తువు అయినా అది ఏ విధంగా ఉంటుంది? వాటితో గొప్ప గొప్ప విషయాలు జరుగుతాయి. అది కర్రతోని గొప్ప విషయం జరిగింది, కుండతోని శత్రువులే ఓడిపోయారు, గార్దేముక దవడతోని ఏం చేశారు? శత్రువులు చచ్చిపోయారు, 1000 మంది చచ్చిపోయారు. రాయితోని బలాఢ్యుడైన గొల్లియాతునే దేవుడు ఏం చేసిండు? దావీదు ద్వారా చంపించిండు. తర్వాత 5 రొట్టెలు 2 చిన్న చేపలు ద్వారా ఏమైంది? 5000 మంది కంటే ఎక్కువ వారికి భోజనాలు సిద్ధపరచాలని వాక్యం సెలవుస్తుంది. అందుకని మనం ఏం చేస్తామంటే ఈ 6 అంశాలను మనం జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా ఇవి చిన్న వస్తువులే, దీనివల్ల ఏం లాభం లేదు అని అనుకోకుండా మనం ఏం చేయాలి? వాటిని జాగ్రత్తగా వాడుకోవాలి. బైబిల్లో ఒక మాట ఉంది ఏంటంటే ఇప్పుడు చెట్లను నరుకుతామా మనం? చెట్లను నరుకువాడు దాని నుంచే నష్టపోతాడట. అవునా కాదా? ఎట్లా? దాని అర్థం ఏంటి? ఇప్పుడు మనం చెట్టు నరికేసినాం అంటే మనకి ఏం నష్టపోతున్నాం? అక్కడ ఆక్సిజన్ వస్తలేదు, వర్షాలు పడట్లేదు. అంటే ఎప్పుడో 2000 సంవత్సరాల పూర్వమే దేవుడు ఏం చేసిండు? బైబిల్లో క్లియర్గా రాయించిండు ఈ మాటలన్నీ మనకు దొరకాలంటే ఒక్కసారి ప్రసంగి గ్రంథం మొత్తం చదవండి. ప్రసంగి గ్రంథం మొత్తం చదివితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకనే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుదినం ధ్యానించాలి. ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనము ఖచ్చితంగా ఏం చేయాలి? చదవాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి వాక్యం చదివితే ఈ 6 అంశాలు మన జీవితంలో నెరవేరుతాయి. ఏంది? నేల మట్టితో దేవుడు అద్భుతం చేసినట్టే మనం కూడా అద్భుతం చేయగలుగుతాము. ఆ కర్రతో అద్భుతం చేయగలుగుతాము, కుండలతో అద్భుతం చేయగలుగుతాము, గాడిద దవడ ఎముకతో అద్భుతం చేయగలుగుతాము, రాయితో అద్భుతం. ఎందుకంటే దేవుని చేతిలో పడితే ఏదైనా సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి ఏమన్నాడు దేవుడు? నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. నమ్మిండు, దావీదు నమ్మిండు. ఈ చిన్న రాయితో నేను దావీదుని చంపుతా, మన గొల్లియాతుని చంపుతా అని నమ్మిండు. ఎందుకంటే యుద్ధం యెహోవాదే కథ. ఏమైంది? విజయం సాధించుడు. సంసోను గార్దేముకతోని 1000 మందిని చంపేసిండు. గిద్యోను ఆ కుండలతోని మిద్యానీయులను ఓడగొట్టిండు. మోషే
తన దేవుడి ఆ కర్రతోని ఏం చేసిండు? ఇశ్రాయేల్ జనాలను సముద్రం లోపల నుంచి బయటికి నడిపించిండు. అంటే చిన్న చిన్న వస్తువులతోని ఎన్నో గొప్ప అద్భుతాల కార్యాలు చేసే దేవుణ్ణి నేడు మనం మర్చిపోయి మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. మన ఇష్టానుసారంగా జీవించి మనం ఏది కావాలంటే అది చేస్తున్నాము, మనకు నచ్చినట్లు ఉంటున్నాము. కానీ మనం దేవునికి నచ్చినట్లు ఉంటున్నామా? ఉండట్లేదు. అందుకే మనకు ఇక్కడ మన అది ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడ్డది, అది మన దానియేలు గ్రంథంలో ఒక మాట రాయబడ్డది. ఏంటంటే ఒక భూమి మీద మన అక్కడ ఎవరు విగ్రహాన్ని నిలబెట్టినప్పుడు ఆ విగ్రహం ఏంటంటే చేతి సహాయం లేకుండా తీయబడిన ఒక రాయి. అది చిన్న రాయే. ఆ రాయి ఏం చేసిందంటే ఆ విగ్రహాన్ని మొత్తం తుత్తుని అంటే పగలగొట్టేసి ఏమైందంట, చిన్నగా పెద్దగా ఈ యొక్క భూమండలాన్ని మొత్తాన్ని శాసించే స్థితికి వచ్చిందంట ఆ రాయి. ఆ రాయి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారే. కాబట్టి ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకొని మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తూ ముగిస్తున్నాను. దేవుడి యొక్క మాట మనందరి వెనుకల్లో దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.